బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ హిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది. హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఒప్పందం జరిగింది. ఇవాళ జపాన్లో పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యుషు నుంచి ఒసాకా చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇక ప్రతి 5 ఏళ్లకోసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది. ఇక తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులేస్తోంది. కాగా నిన్న కిటాక్యుషు సిటీ మేయర్ కాజుహిసా టేకుచితో సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు. ఈ ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిసాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక కిటాక్యుషు లాగా హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఇక సుస్థిరత అనేది ఇకపై ఆప్షన్ కాదు, అవసరమని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు సీఎం. ఇక హైదరాబాద్, కిటాక్యుషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ఏర్పాటు చేయాలనే అంశం చర్చకొచ్చింది. హైదరాబాద్లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది పరిశుభ్రమైన నదీ తీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ నెల 16 నుంచి నేటి వరకు సీఎం రేవంత్ పర్యటన జపాన్లో కొనసాగబోతోంది. ఇందులో భాగంగా టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా తదితర నగరాల్లో
షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటన సాగుతున్న చాలా అంశాలను మన దగ్గర ఇంప్లిమెంట్ చేసుకునే వీలు కూడా కలుగుతోంది. అందుకే జపాన్లో వారం పాటు పర్యటన పెట్టుకున్నారు సీఎం. తన పరిశీలన తర్వాత టోక్యో నగరం స్పెషాలిటీ, ఇక్కడ సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్.